హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మాస్ కిచెన్ కార్నర్. ఫ్రెండ్స్, ఇవాల్టి మన ఛానల్లో చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటో కాదండి, ఇన్స్టెంట్ చట్నీ ప్రీమిక్స్. చాలా బాగుంటుంది. ఫ్రెష్గా చేసుకున్న చట్నీలానే మనకి టేస్ట్ కూడా అలానే చాలా బాగుంటుంది. మనకి ఇది వర్కింగ్ ఉమెన్స్కి కానీ, అలానే బ్యాచిలర్స్కి కానీ, అలానే ఇంటికి కొంచెం దూరంగా ఉండే వాళ్ళకి కానీ చక్కగా ఒకసారి ఇలా ప్రీమిక్స్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ ప్రీమిక్స్. పిల్లల కోసం అయితే మరింత హెల్దీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎక్కడా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. దీనికోసం నేను ఇక్కడ పల్లీలు, అలానే 1 కప్పు పల్లీలు, 1/2 కప్పు బాదం, 1/2 కప్పు జీడిపప్పు, కొద్దిగా ఎండుమిర్చి, అలానే కొద్దిగా జీలకర్ర, చిన్నుల్లిపాయలు, కొంచెం 2 రెమ్మల చింతపండు తీసుకుంటున్నాను. అలానే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ పిల్లల కోసం అని చెప్తున్నాను కదా, దానికోసం నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా కావాలంటే మరికొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. అలానే ఆక్రూట్ కానీ, అలానే పిస్తా కూడా మీరు ఈ ప్రీమిక్స్లోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ముందు పల్లీని చక్కగా ఇలా ఫ్రై చేసేసుకుందాం ఆయిల్ లేకుండా. చూస్తున్నారు కదా, చక్కగా దోరగా ఇలా వేయించుకోండి మంచిగా. అంటే మనకి పల్లీలు అనేవి రెండుగా అవ్వాలన్నమాట. ఆ తర్వాత నేను ఇక్కడ వేయించిన శనగపప్పు అంటారు కదా, అవి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. చూపించాను కదా, అలానే చూడండి చక్కగా మనకి పల్లీలు ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకున్నాం. ఆ తర్వాత అదే ప్యాన్లో మనం తీసుకున్న బాదం, జీడిపప్పు యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ముందరైతే కొంచెం కొద్దిగా తక్కువ అమౌంట్లోనే మీరు ప్రీమిక్స్ని ప్రిపేర్ చేసుకోండి. పిల్లలు ఇష్టంగా తింటే ఆ తర్వాత మీరు కొంచెం క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. అందుకోసం నేను కొంచెం తక్కువ క్వాంటిటీతోనే నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. చూడండి కొద్దిగా మనకి ఫ్రై అయిపోయినాయి కదా బాదము, జీడిపప్పు. ఆ తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి, అలానే వేయించిన శనగపప్పు యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అనేది మనకి పచ్చిదనం అంతా పోయి బాగా డ్రై అవ్వాలన్నమాట. అంతవరకు చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే నిదానంగా అయినా కానీ చక్కగా లోపల వరకు మనకి యాడ్ చేసుకున్న అన్ని పప్పులు చక్కగా ఫ్రై అవుతాయి. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ పడుతుందండి, 5 to 10 మినిట్స్ అంతేను. పల్లీలకి ఒక 5 to 10 మినిట్స్, అలానే మిగతావి వేయించుకోవడానికి కూడా అంతే టైం పడుతుంది. చూడండి చక్కగా ఫ్రై అయిపోతున్నాయి కదా. పిల్లలు ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఏది తింటారో తెలియదు కదా. అప్పటికప్పుడు టిఫిన్ అడిగారు అనుకోండి, వాళ్ళ కోసం సపరేట్గా మనం చట్నీ చేయలేము. కాబట్టి ఇలా ప్రీమిక్స్ రెడీ చేసి పెట్టుకుంటే చక్కగా మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో మనం చక్కగా అప్పటికప్పుడు చట్నీ చేసి పెట్టారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా. ఆ తర్వాత ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం కొద్దిగా జీలకర్ర, అలానే చింతపండు, చిన్నులపాయలు కూడా జస్ట్ అలా ఆ వేడికి అలా ఒక్కసారి వేయించుకొని కాసేపు చల్లారనిద్దాం. చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. మనకి కొద్దిగా చింతపండు, జీలకర్ర యాడ్ చేయగానే మంచి స్మెల్ వస్తుంది. సో దానివల్ల మనకి ప్రీమిక్స్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి కరివేపాకు అనేది మనకి ఇలా క్రష్ అయిపోవాలన్నమాట ప్రెస్ చేస్తే. సో ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు యాడ్ చేసుకుందాం. నేనైతే పైన పొట్టు తీసుకోవట్లేదండి, అలానే యాడ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత మిగతా బాదం, జీడి, అలానే వేయించిన శనగపప్పు, అలానే జీలకర్ర అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, అవి కూడా మొత్తం మనం ఈ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్, నేనైతే ఎగ్జాక్ట్గా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి. మీరు మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నాకు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి. చూసేద్దాం. చూడండి చక్కగా మనకి మిక్సీ పట్టేసుకున్నాం. చూడండి ఎంత మెత్తగా పౌడర్ అయిపోయిందో. ఇలా ఉండాలన్నమాట. ఇది చక్కగా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో చక్కగా స్టోర్ చేసుకుంటే మనకి 1 to 2 మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా, అంటే స్మెల్ కూడా ఏమాత్రం తగ్గకుండా చాలా బాగుంటుందండి. అంతేకాదు ఈ పౌడర్ని కూడా మీకు అవసరమైతే తాలింపు పెట్టుకోవచ్చు. నేనైతే తాలింపు పెట్టట్లేదు. మనం చట్నీ కలుపుకున్నప్పుడు
ఫ్రెష్గా తాలింపు పెట్టేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీలో కానీ, దోశ, అలానే ఊతప్పం, దేనికైనా కానీ చాలా బాగుంటుందండి. ఇలా గాజు పాత్రలో కానీ, ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ చక్కగా మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.